టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్లతో ఇప్పటికీ కొనసాగుతూ 50 రోజుల వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. సినిమా తమిళనాడులో తమిళ డబ్బింగ్ వర్షన్ 4 రోజులకు గాను ఓవరాల్ గా అన్రిపోర్టెడ్ కలెక్షన్లతో కలుపుకొని 91 లక్షల వరకు గ్రాస్ ని వసూలు చేసిందని సమాచారం. టోటల్ గా 40 లక్షల షేర్ ని సినిమా సాధించిందని అనౌన్స్ చేశారు. ఇక మొత్తం మీద సినిమా తమిళనాడులో తెలుగు డబ్బింగ్ మరియు తెలుగు డైరెక్ట్ వర్షన్లతో కలుపుకుంటే 5.5 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా ఓవరాల్ గా షేర్ 2 కోట్ల మార్కును అధిగమించి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. తెలుగు వర్షన్ తోనే అక్కడ ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసిన ఈ సినిమా తమిళ డబ్బింగ్ వర్షన్ కూడా మంచి వసూలను కురిపించింది. తమిళ డబ్బింగ్ వర్షన్ డైరెక్ట్ గా నిర్మాతలే రిలీజ్ చేయడంతో సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తే అంత మొత్తం నిర్మాతలకే వెళ్తుంది అని చెప్పవచ్చు. భారీ కలెక్షన్లను సాధించిన ఈ సినిమా ఓవరాల్ గా తమిళనాడులో 5 కోట్ల మార్కును అధిగమించి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సాలిడ్ కలెక్షన్లను సాధించిన భరత్ అనే నేను సినిమా వరుసగా 2 ఫ్లాప్ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో అల్టిమేట్ కంబ్యాక్ మూవీగా నిలిచింది అని చెప్పవచ్చు. ఒక్కసారిగా మహేష్ బాబు అప్కమింగ్ మూవీస్ పై అంచనాలు మరింతగా పెరిగిపోయేలా చేసిన భరత్ అనే నేను ఎఫెక్ట్ ప్రతిష్టాత్మక 25వ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ రికార్డులు మహేష్ బాబు నెలకొల్పుతాడా అని ఇప్పుడు అందరూ ఆశగా ఎదురు చూసేలా చేసింది. మరి టోటల్ రన్ లో భరత్ అనే నేను తమిళనాడులో ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందో చూడాలి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.